రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా కీసర ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీ ఆనంద్ అరాచకానికి హద్దు లేకుండా పోయింది. పసిపిల్లల పట్ల కర్కశంగా ప్రవర్తించారు. 8 మంది విద్యార్థినిలను కరెంటు వైరుతో కొట్టాడు పీఈటీ ఆనంద్. గేమ్స్ పీరియడ్ కి అటెండ్ కాలేదన్న కారణంగా 8వ తరగతి చదువుతున్న ప్రణతి, వైశాలి, కావ్య, నవ్య, చరణ్య, అర్చన, బెస్లీ, కీర్తనలను చితకబాదాడు. దీంతో 8 మంది విద్యార్థులు మరుసటి రోజు జ్వరం బారిన పడ్డారు. ఒంటిపై గాయాలు చూసి తల్లిదండ్రులు ఆరా తీయగా విద్యార్థులు జరిగిన విషయం చెప్పారు. దీంతో స్కూల్ వద్దకు చేరుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పీఈటీ నిర్వాకాన్ని నిలదీశారు. స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు స్పందించి పీఈటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరస్వతి రాలేదమ్మా. మేడ్చల్ జిల్లా కీసర ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ ఆనంద్ అరాచకానికి హద్దు లేకుండా పోయింది. పసిపిల్లల పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. 8 మంది విద్యార్థినిలను కరెంటు వైరుతో కొట్టాడు పీఈటీ ఆనంద్. గేమ్స్ పీరియడ్ కి అటెండ్ కాలేదన్న కారణంగా 8వ తరగతి చదువుతున్న ప్రణతి, వైశాలి, కావ్య, నవ్య, చరణ్య, అర్చన, బ్లెస్సీ, కీర్తనలను చితకబాదాడు. దీంతో 8 మంది విద్యార్థులు మరుసటి రోజు జ్వరం బారిన పడ్డారు. ఒంటిపై గాయాలు చూసి తల్లిదండ్రులు ఆరా తీయగా విద్యార్థులు జరిగిన విషయం చెప్పారు. దీంతో స్కూల్ వద్దకు చేరుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పీఈటీ నిర్వాకాన్ని నిలదీశారు. స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు స్పందించి పీఈటీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.